ఉదాసీనత కొంత కనబడుతుంది అనేది నా ఉద్దేశం. శుభ్లి గారు సార్ నమస్కారం. నమస్తే అండి సార్ ఏంటి ఈ ఇష్యూను ఎట్లా అంటే మీరు ప్రతిసారి అంటే ఏదైనా కానీ మీరు ఖండించారు, ఏదైనా కానీ మీరు గతంలో ఆ బ్రెడ్ బటర్ దానికి సంబంధించి కూడా మీరు చాలా యాక్టివ్గా ఏం జరిగింది ఏంటి కూడా మీరు మీడియా ముందు చెప్పడం ఇవన్నీ కూడా మీరు చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ దీంట్లో రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు టెర్రరిస్ట్ అని, లవ్ జిహాద్ అని, తర్వాత ఇంకో రకం అని ఏదో అని, అటువైపు తప్పు ఉందని ఇటువైపు తప్పు ఉందని ఇవన్నీ కూడా మీరేం చెప్తారు సార్ ఈ అంశానికి సంబంధించి? గవర్నమెంట్ శ్రీరామ్ గారు అన్నట్టుగా గవర్నమెంట్ ప్రతి దానికి నోటెడ్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు తమరికి అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ కండిషన్స్, ఇన్వర్టెడ్ కామాస్, ఫుల్ స్టాప్, కామాలు ఏం లేకుండా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కాదు, ముస్లిం సమాజం కాదు, మానవతా సమాజం, మనిషిగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఎవడైనా కూడా కానీ ఈ సాదిక్ ఖాన్ చేసింది తప్పు అయితే కనుక అది పూర్తి విచారణ జరిగిన తర్వాత అతను చేసింది తప్పు అని చెప్పేసి నిరూపిస్తే అతనికి ఉరి శిక్ష విధించాలని చెప్పేసి ముస్లిం సమాజం తరపు నుంచి, మైనారిటీ సమాజం తరపు నుంచి, మానవతా సమాజం తరపు నుంచి అందరికన్నా ముందు నేను డిమాండ్ చేస్తున్నానండి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అన్డౌటెడ్లీ దీనిపై నువ్వు ముస్లింవా, హిందువా, ఇంకోటా కాదు, అందరికన్నా ముందు నువ్వు మనిషివి. ఆ విషయం మనం అందరం కూడాను గమనించి మనం ఇక్కడ మాట్లాడాలి. నౌ కమింగ్ టు ద పాయింట్, ఇందులో బలవంతపు మత మార్పిడి, అదే విధంగా ఉర్దూని నేర్చుకోమని చెప్పేసి ఖురాన్ని నేర్చుకోమని చెప్పి, ఎస్ ఖురాన్ని నేర్చుకునే దానికి నేను మీ దగ్గరికి వచ్చి సమాధానం చెప్తానండి. ఎందుకంటే ఈ రోజున ఎలా అయిపోయిందంటే ప్రతి వాడు కూడాను ఒక పేరు, ముస్లిం పేరు పెట్టుకోగానే వాడు ఆచరణాత్మకంగా వాడు ముస్లిం ఉండాలి తప్పించి ఇటువంటి క్రిమినల్స్, ఇటువంటి స్టూపిడ్ థింగ్స్ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే 2 సంవత్సరాలు సహజీవనం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సహజీవనం అన్న దానికి ఇస్లాంలో ఎటువంటి అవకాశమే లేదు. అసలు ఇస్లాంలో దానికి ఎక్కడ కూడాను ఒక ఆవగింజంతా కూడాను దానికి ఇది లేదు. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక ఉర్దూ అన్న మాట వచ్చింది. ఉర్దూ అన్న దానికి, ఉర్దూకి, భాషకి అసలు సంబంధం లేదు. ఉర్దూ భాష ఒక మతం భాష కాదు. దాన్ని అయితే నేను స్పష్టంగా కానీ ఖురాన్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఖురాన్ నేర్చుకోండి అని చెప్పేసి చెప్తే మట్టుకు ఎస్ 100% కాదు, 200% తప్పు. ఏ విధంగా అంటే ఏదైతే ఖురాన్ నేర్చుకోమని చెప్పేసి సాదిక్ ఖాన్ బలవంతం చేశాడు అని చెప్తున్నారో అదే ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. సూరే అల్ బఖరా 2:256 అండి. మతంలో అంటే ఇస్లాం ధర్మంలో ఎలాంటి బలవంతం లేదు అని చెప్పేసి. మళ్ళా ఎవడండి సాదిక్ ఖాను, ఏ రకంగా అతను బలవంతం చేయగలడు? ఇంకో చోట అంటున్నాడు, నీ ప్రభువు తలిచి ఉంటే భూమిపై ఉన్న వారందరూ విశ్వసించేవారై ఉండేవారు, అలాంటప్పుడు ప్రజలను విశ్వాసులుగా మారమని నీవు బలవంతం చేస్తావా? హూ ద బ్లడీ హెల్ యు ఆర్ అని చెప్పేసి ఖురానే ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇతను సాదిక్ ఖాన్ చేసిన దానికి మొత్తం సమాజంపై ఆపాదించడం అనేది తప్పు. ముస్లిం సమాజం ముమ్మాటికి దీనికి ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఈ రోజున మనం అయితే చాలా స్పష్టత ఇక్కడ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే ఇతనికి ఒకవేళ టెర్రరిస్టులతో లింకులు ఉంటే కనుక ఇతనిపై ఎన్ఐఏ యాక్ట్ నమోదు చేయాల్సింది. ఎన్ఐఏ కాదు, యూఏపీఏ కింద కూడాను మీరు కేసు నమోదు చేసినా గానీ మేము ఎక్కడా కూడాను సాదిక్ ఖాన్ కి ఎమ్మట వేసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం హిందువా, ముస్లింవా, క్రైస్తవుడా అని చెప్పేసి చూడకుండా ఈ దేశంలో అతి పెద్ద రాజ్యాంగ వ్యవస్థలో అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మా అందరి ముఖ్యమంత్రి ప్రియతమ శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పరిపాలన సాగుతుంది. ఇక్కడ హిందూ తప్పు చేస్తే ఒకటి, ముస్లిం తప్పు చేస్తే ఒకటి, క్రైస్తవుడు తప్పు చేస్తే ఒకటి, వాడు పురుషుడైతే ఒకటి, లేకపోతే స్త్రీ అయితే ఒకటి అన్న సిద్ధాంతం ఇక్కడ ఏ మాత్రం కూడాను ఉండదు. మహిళా కమిషన్ చైర్మన్ గారు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి అంటారు. మహిళా కమిషన్ చైర్మన్ స్పందించకపోవటానికి కారణం ఏంటి అనేది అందరికన్నా ముందు మనం గమనిస్తే కనుక ఇంత పెద్ద వ్యవస్థని మొత్తం కూడాను, ఇంత పెద్ద టీం ని అపాయింట్ చేసి మొత్తం ప్రభుత్వం కూడాను కదిలి ఈ అంశంలో అన్ని వాస్తవాలను బయటకు తీసుకొచ్చి ఈ రోజున ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వాస్తవాలను ముందుకు తీసుకొచ్చారు. ప్రభుత్వం చెప్తే ఎస్పీ గారు చేస్తారా, లేదంటే ఎస్పీ గారు తనంతట తాను చేస్తారా? ఖచ్చితంగా ఈ అంశంలో ఎంతో స్పష్టత మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడాను ముందుండి ఈ యొక్క అంశంలో ఎక్కడ కూడాను
ఒక్క ఆవగింజ కాదు, ఆవగింజపై ఉన్నటువంటి దుమ్మంతా కూడాను వేరే విధంగా ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలో లేకపోతే దీన్ని ఇచ్చేయాలో అని చెప్పేసి ఎక్కడ కూడా ఆలోచించట్లేదు. ఇది మానవతా దృక్పథంతో చూడాల్సినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం అందరికన్నా ముందు వరుసలో నుంచొని ఈ రోజున ఈ ఇష్యూ ఇంత మొత్తం మీడియా మాధ్యమాల్లో దీనిపై ఇంత చర్చ జరుగుతుందంటే దానికి గల కారణం ఏంటంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వల్లనే ఈ రోజున నొక్ అండ్ కార్నర్ ఈ ఇష్యూ జరిగింది. సాదిక్ ఖాన్ యొక్క నిజస్వరూపం ఏంటనేది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వాస్తవాలు బయటికి రావాలి. సాదిక్ ఖాన్ కి ముస్లిం సమాజానికి ఎటువంటి సంబంధం లేదు. సాదిక్ ఖాన్ తప్పు చేస్తే అతనికి శిక్ష పడాల్సిందే. సాదిక్ ఖాన్ కి ఎవరైనా గాని సాటి ముస్లిం అని చెప్పేసి ఎవరైనా గాని బాధపడుతున్నా గాని మేము సైతం కూడాను వాళ్ళకి వ్యతిరేకిస్తాము, అందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం తన పని తనని చక్కగా చేసుకుని వెళ్ళాలి. ఇతను చేసింది తప్పు అయితే కనుక తప్పు అని చెప్పేసి నిర్ధారణ జరగాలి అని చెప్పేసి మేమైతే కోరుకుంటామండి. రైట్, శ్రీరామ్ గారు. నేను